శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇటు మా ఆంధ్ర వైపు వైశాఖ మాసం బహుళ దశమి రోజున వస్తుందండి హనుమాన్ జయంతి. ఇక్కడ అలా జరుపుకుంటాం. అయితే తెలంగాణలో వచ్చి చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు కదా హనుమత్ జయంతి. అది అయితే మనం ఏదైనా పనులు అవ్వాలంటే విఘ్నేశ్వరుని ముందు తలుచుకుంటాం. విఘ్నేశ్వరుడితో పాటు ఆంజనేయ స్వామిని కూడా ఎప్పుడూ తలుచుకోవాలండి కార్యసిద్ధికి. ఎందుకంటే ఆంజనేయ స్వామి మనకి ఆ పని అవుతుందా లేదా అని సందేహంతో ఉంటాం. వినాయకుడు మన పనిని ముందుకు నడిపిస్తే అయ్యేలా చేస్తే ఆంజనేయ స్వామి ఆ పరిస్థితిని ఎదుర్కొందుకు ధైర్యాన్ని, మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడండి. ఆయన కూడా కార్యసిద్ధినిస్తాడు, మనకెంతో ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు అస్థిమితంగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి స్మరణ ఎంతో మంచిది. నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి కూడా ఆ ఆంజనేయ స్వామిని ఎక్కువ తలుచుకుంటూ ఉంటానండి. విఘ్నేశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని కూడా. మనకు ఏదైనా పనులు అవ్వాలన్నా, భయంగా అనిపించినా, అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, పిల్లల గురించి ఏదైనా అవ్వచ్చు, ఏ విషయమైనా సరే, ఇది అది అని కాదు, ఏ విషయమైనా మనకి గందరగోళ పరిస్థితిగా మనసు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే తప్పకుండా అవుతుంది పని. ఏంట్లే, ఏం పర్వాలేదు, మనం కంగారు పడక్కర్లేదు అనే మన మనసుకు ఒక మంచి ధైర్యాన్ని ఆంజనేయ స్వామి ఇస్తాడండి. అలాగే ఆంజనేయ స్వామిది అది జయమంత్రం అంటారు, శ్లోకం అంటారు. ఒకటి చెప్తాను, మీరు ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇది ప్రార్థించి వెళ్ళండి. జైత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. ఇది చదువుకుంటే తప్పకుండా మనకి జయం జరుగుతుంది. అదండి సంగతి. ఆంజనేయ స్వామి నాకైతే చాలా నమ్మకం. ఆ స్వామిని తరచూ స్మరించుకుంటాను. కాకపోతే ఆయన ఏం చెప్తారో తెలుసా, మనం ఆయనకి ఆయనకి రాముల వారిని స్మరిస్తేనే ఇష్టం, రామనామం జపిస్తేనే ఆయనకి ఇష్టం. కానీ లౌకికమైన కోరికలను నా తండ్రి నీ వేధించకండి అని చెప్తాడు ఆయన. మీకు మోక్షం కావాలంటేనే నా తండ్రిని అడగండి రామయ్యని. లౌకికమైన మీ కోరికలు ఏమైనా ఉంటే నన్ను ప్రార్థించండి, నేను నెరవేరుస్తాను, అంతేకాని నా తండ్రిని విసిగించద్దు అని చెప్తాడు ఆయన. అంత అనన్య భక్తి ఆయనది ఆ రాముల వారంటే. అది అందుకే కదా ఆంజనేయ స్వామి అంత ఇది భక్తిని మనం మరొక చోట కానలేం. ఎక్కడ రామనామం జపిస్తున్నా ఆయన ఉంటాడు అంటారు. ఆయన చిరంజీవిగా ఉండాలని కూడా ఆశీర్వదించారు రాముల వారు, సీతమ్మ వారును. అలాంటి ఆంజనేయ స్వామిని ఈరోజు అందరూ చక్కగా పూజ చేసుకుని మీ అభిష్టాలను నెరవేర్చుకోండి. అసలు మామూలుగా భగవత్ పూజ నిష్కల్మషంగా చెయ్యాలి. కానీ మనం అల్పమైన మానవులం కదా, ఏదో ఒక కోరిక తండ్రిని కోరందే భగవంతుడిని మనం పూజ చెయ్యం. తండ్రి ఇలా చెయ్యి, తండ్రి అలా చెయ్యి అని. అందులో కూడా ఏం తప్పేమీ లేదు. ఇప్పుడు పిల్లలు మనని అడగరమ్మా అది కొంటావా, అమ్మ ఇది కొంటావా అని చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళమే మనము. ఆ భగవంతుడు మనం అల్పమైన చిన్న పిల్లలం. అందుకని మన కోరికలు మనం కోరతాము. కానీ అందులో కోరగా కొన్నాళ్ళకి మనకే ఒక ఏమీ అడగని స్థితి, ఒక నిష్కలష్మత్వం, ఆ భగవంతుడి మీద దృష్టి నిలుస్తుంది. అది అందుకని భగవత్ ప్రార్థన మాత్రం మానద్దు ఎవ్వరు. ఆ ఆంజనేయ స్వామిని సదా మీ గుండెల్లో నిలుపుకోండి. మీకు తప్పకుండా అన్ని పనులు అవుతాయి, ధైర్యం వస్తుంది. విఘ్నేశ్వరుని ముందు ప్రార్థించుకోండి, తర్వాత ఆంజనేయ స్వామి ప్రార్థన చేసుకుని ఏ పనైనా మొదలు పెట్టండి. తప్పకుండా కార్యసిద్ధి జరుగుతుంది. మనం ఆ పనిని నెరవేర్చగలిగే ధైర్యాన్ని శారీరకంగానూ మానసికంగానూ కూడా ఆ తండ్రి మనకిస్తాడు. అదండి సంగతి. ఇంకేంటి, ఆయనకి ఎంతో ఇష్టమైనవి నేను అసలు అప్పాలు చేస్తాను ఉంటాను. ఎప్పుడు చేద్దామని అనుకున్నాను, కానీ నేనేం చెయ్యలేదులేండి.
అరటిపళ్ళు మాత్రం ఆయనకి ప్రీతిపాత్రమైనవి కదా, అందుకనే అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను. అది ఏదైనా చేస్తే స్వామికి నైవేద్యం పెడతాం, ఎవరికైనా చుట్టుపక్కల ఇస్తాము నైవేద్యంగా, ఇంటికి వచ్చిన వాళ్ళకి నైవేద్యంగా ఇస్తూ ఉంటాం. కానీ అవి కొన్ని మనము తినవలసి వస్తూ ఉంటుంది. మా వారికి కొంచెం షుగర్గా ఉంది, నాకు కొంచెం హెల్త్ అంత బాగాలేదు. అందుకని నాన్నగారు తింటానంటారు, తిననంటారు, ఒక్కసారి తింటారు. అందుకని కూడా నేను చెయ్యకపోవడానికి కారణం అదొకటి, అది సంగతి. అందుకని అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను. పూజ అంతా మామూలే. తమలపాకులు, పారిజాత పూలు కూడా ఆయనకి ఇష్టం. నా అదృష్టం కొద్దీ పారిజాతాలు కూడా మాకు దొరుకుతాయి. మా అత్తయ్య గారి ఇంట్లో చెట్టు ఉంది, అందుకని వాటితో కూడా ఆయనకి పూజ చేయడం, అన్నీ చదువుకోవడం జరిగింది. మా ఇళ్ళకంటానేంటి, మా ఇంటికి కొంచెం గుడి దగ్గరే, సాయంత్రం వెళ్ళాలి తప్పకుండా. అందరూ కూడా చాలామంది గుడికి వెళ్ళి అది పూజ చేస్తారు. అది ఈరోజు ఆంజనేయ స్వామి గురించి అంతా చెప్తున్నాను. తర్వాత నిన్న మోడీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక బాంబు పేల్చారు కదా, సర్వత్రా అదే చర్చ. అయితే అక్కడ ఆయన బంగారాన్ని మీద ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. పెట్రోలు, డీజిలు, గ్యాసు అన్నీ కూడా జాగ్రత్తగా వాడండి. అందరూ ఊళ్ళు అవి తిరిగేయకండి, లాంగ్ డ్రైవ్కి అది వెళ్ళొద్దు. పెట్రోల్ గ్యాస్ బదులు కరెంటువి వాడండి. ఎలక్ట్రికల్ కుక్కర్స్ అవనివ్వండి, రైస్ కుక్కర్లు అవనివ్వండి, ఇండక్షన్ స్టవ్స్ వస్తున్నాయి కదా, అలాంటివి వాడండి అన్నారు. అప్పుడు కరెంటుకి స్కేర్సిటీ అంటారు, అందరూ అదే వాడడం మొదలెడితే. కానీ ఒక నాయకుడిగా ఆయన దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, ఒక కుటుంబ పెద్ద ఎలా ధైర్యం కుటుంబానికి చెప్తాడో అలా ధైర్యంగానే చెప్పాలి. ఎప్పుడైతే ఆయన అలాంటి పిలుపుని ఇచ్చారో, ఈ గోల్డ్ కూడా కొన్ని వాళ్ళు బ్లాక్ చేసేస్తారు ఇన్వెస్టర్లు, అప్పుడు ఇంకా కూడా ధర పెరుగుతుంది. ఈ పెట్రోలు, డీజిల్కి వాటికి కూడా కృత్రిమమైన కొరత ఏర్పడుతుంది, దొరకదేమో అని అవి దాచడం జరుగుతుంది. సిలిండర్ అన్నిటి మీద ఆ ప్రభావం పడుతుంది ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడారో. ప్రజల్లో అభద్రతా భావం వచ్చేస్తుంది, ఇదేంటి ఈయన ఇలా చెప్తున్నారు అని. అలాంటి భావాన్ని ఆయన సృష్టించకూడదు. మొత్తం మీద మోడీ గారంటే నాకు ఎంతో అభిమానం, ఆయన ఏదో విమర్శించాలని చెప్పట్లేదు, కానీ ఇది ప్రజలందరిలోనూ అభద్రతా భావం వచ్చేసింది. ఏంటి ఇలా చెప్పారు, ఏంటి ఇలా చెప్పారు, ముందు ముందు రోజులు ఎలా ఉంటాయో అని అన్ని చోట్ల ఇదే చర్చ. అందరూ ఇలా ఈ విషయాల మీదే భయపడుతున్నారు. కాకపోతే అందరూ చెప్పాను కదా, మన దేశానికి గుడ్ ఎనర్జీని అందించండి. మన దేశ పరిస్థితులు బాగుండాలి, మన దేశానికి ఎటువంటి ఆపద వాటిల్లకూడదు, దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి, మనకు అన్ని వనరులు చక్కగా సమకూరాలి అని రోజు మీ పూజతో పాటు 5 నిమిషాలు, 2 నిమిషాలు కనీసం మన దేశాన్ని ఒక గ్లోబ్గా ఊహించుకుని దానికి మీ నుంచి ఒక గుడ్ ఎనర్జీని పంపుతూ ఉండండి. ఈ విషయాన్ని నాకు జలంధ్ర చంద్రమోహన్ గారు చెప్పారని నేను చాలాసార్లు చెప్పాను. అది ఇలా ఉంది పరిస్థితి అని తిట్టుకోవడం మానేసి, మన దేశం గురించి మనం మంచి ఎనర్జీని ఇస్తే మన దేశ పరిస్థితులు 10 మంది కోరింది తప్పకుండా నెరవేరుతుంది. అందుకని మంచి ఇవ్వండి, మంచి ఫీల్తో ఒక గుడ్ ఎనర్జీని రోజు మన దేశానికి అందివ్వండి. మనం అన్ని పరిస్థితుల్ని అధిగమించి సుఖ సంతోషాలతో ఉంటాం. ఈరోజు ఇదండి నేను చెప్పదలుచుకున్న విషయాలు. హనుమత్ జయంతి గురించి నా అభిప్రాయాలు, అలాగే మన దేశ పరిస్థితుల గురించి మోడీ గారు చెప్పిన దాని మీద నేను చెప్పే అభిప్రాయం ఇది. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మరొక్కసారి అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.